భారత్ చైనా మధ్య జరుగుతున్నటువంటి సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాపరమైన కారణాల పేరుతో భారత ప్రభుత్వం చైనాకి సంబంధించినటువంటి 59 అప్లికేషన్లను సామాన్య పౌరులకు అందుబాటులో లేకుండా నిషేధించింది. జాతీయభావంతో ప్రతి ఒక్కరూ వాటిని వాడకూడదు అనేటువంటి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అనేకమైనటువంటి అప్లికేషన్లను భారతీయులు ఎవరు వాడడం కూడా మానేశారు. ఇది చైనాకు ఒక రకంగా పెద్ద దెబ్బ. అయితే దీనికి ఎక్స్టెండెడ్గా భారత సైన్యానికి కూడా దాదాపుగా ఇటువంటి ఉత్తర్వుల్ని ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. అయితే దీనికి అదనంగా మరో 30 అప్లికేషన్లను జత చేసి 89 అప్లికేషన్లను భారత సైన్యంలో ఉన్నటువంటి త్రివిధ దళాలలో ఎవరూ కూడా వీటిని వాడడానికి వీల్లేదు. అలాగే పోలీసు వ్యవస్థ బోర్డర్ల దగ్గర ఉన్నటువంటి జిల్లాలలో, రాష్ట్రాల్లో పోలీసు వారు కూడా ఇటువంటి అప్లికేషన్లను అవాయిడ్ చేయండి, భద్రతాపరమైనటువంటి కారణాల రీత్యా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అసలే ఇదివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం కొంతమంది సైనిక అధికారులని, సైన్యంలో పనిచేసే వాళ్ళని కూడా హనీ ట్రాప్ పేరుతో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు, అలాగే చైనా ఏజెంట్లు కానీ, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ఉగ్రవాద సంస్థల నుంచి సంబంధించిన వాళ్ళు కానీ రహస్యాలు తెలుసుకోవడం కోసం హనీ ట్రాప్ చేసి వారిని ఉచ్చులో ఇరికించడం జరిగింది. దీని ద్వారా కొద్దిగా నష్టం కూడా ఆనాడు జరిగింది. ఈ హనీ ట్రాప్ జరగడం వల్లే అప్పట్లో ఈ ఉరీ అటాక్స్ కానీ, అలాగే బాలాకోట్ దాని మీద భారత్ చేసినటువంటి దాడి, దాని తర్వాత భారత్ మీద పాకిస్తాన్ చేసినటువంటి అనేకమైనటువంటి ఉగ్రదాడులతో ఈ హనీ ట్రాప్ వంటి చర్యలు కూడా కీలక పాత్ర పోషించాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఇప్పుడు 89 అప్లికేషన్లకి సంబంధించి ఈ నెల 15వ తారీఖులోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి మొబైల్ ఫోన్స్ నుంచి రిమూవ్ చేయాలి అన్నటువంటి ఉత్తర్వులను భారత సైన్యానికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకుంటే దీంట్లో మేజర్గా ఫేస్బుక్ కూడా చేరడం గమనార్హం. భారత సైన్యం ఎవరు కూడా ఫేస్బుక్ అప్లికేషన్ కూడా యూజ్ చేయడానికి వీలు లేదు అన్నటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ 89 అప్లికేషన్ల లిస్ట్ ఏదైతే ఉందో వాటిని కనుక చూసుకుంటే మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ సంబంధించి వీచాట్, క్యూక్యూ, కిక్, ఓవూ, నింబజ్, హెలో అప్లికేషన్, క్యూజోన్, షేర్ చాట్, వైబర్, లైన్, ఐఎంఓ, స్నో, టోటాక్, హైక్ ఇవి మెసేజ్కి సంబంధించి. వీడియో హోస్టింగ్ సంబంధించి టిక్టాక్, లైకీ, సమోసా, క్వాలి, అలాగే కంటెంట్ షేరింగ్కి సంబంధించి షేరెట్, జెండర్, జైపా, జాపియా, అలాగే వెబ్ బ్రౌజర్లు యూసీ బ్రౌజర్, యూసీ బ్రౌజర్ మినీ, వీడియోకి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్కి లైవ్ మీ, బిగో లైవ్, జూమ్, ఫాస్ట్ ఫిల్మ్స్, వీమేట్, యూపీ లివ్, వీగో వీడియో, యూటిలిటీ అప్లికేషన్లకు సంబంధించి క్యామ్ స్కానర్, బ్యూటీ ప్లస్, ట్రూ కాలర్, అలాగే గేమింగ్ సంబంధించి పబ్జీ, నోనో లైవ్, క్లాష్ ఆఫ్ కింగ్స్, ఆల్ టెనెంట్ గేమింగ్ అప్లికేషన్స్, మొబైల్ లెజెండ్స్, ఈ కామర్స్ సంబంధించి అంటే మనం వ్యాపారానికి సంబంధించి మనం షాపింగ్ చేసే అప్లికేషన్ సంబంధించి క్లబ్ ఫ్యాక్టరీ, అలీ ఎక్స్ప్రెస్, చైనా బ్రాండ్స్, గ్రేట్ బెస్ట్, బ్యాంగోడ్, మిన్లిన్ 10 బాక్స్, టైనీ డీల్, ధాగేట్, లైటింగ్ ద బాక్స్, డిఎక్స్, ఎరిక్ డ్రెస్, జాఫుల్, టీబీ డ్రెస్, మొడిలిటీ, రోజ్ గర్ల్, షెయిన్, రోమ్వే. అట్లాగే డేటింగ్ అప్లికేషన్ సంబంధించి టెండర్, ట్రూలీ మ్యాడ్లీ, హ్యాపెన్, ఎస్లీ, కాఫీ మీట్స్ బేగల్, వూ, ఓకే క్యూపిడ్, హంగీ, బాడు, అజర్, బంబ్లీ, టాంటన్, ఎలైట్ సింగిల్స్, ట్యాగ్డ్, కౌచ్ సర్ఫింగ్. అట్లాగే యాంటీవైరస్కి సంబంధించిన అప్లికేషన్లు, మొబైల్ యాంటీవైరస్కి సంబంధించి వైరస్ని మనం రిమూవ్ చేసుకోవడానికి ఉన్నట్టు 360 సెక్యూరిటీ అనేటువంటి అప్లికేషన్ని, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఫేస్బుక్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బైదు, సోషల్ మీడియా అగైన్ ఇన్స్టాగ్రామ్, ఎలియో, స్నాప్చాట్, కొత్త అప్లికేషన్లు న్యూస్ డాగ్, డైలీ హంట్, ఆన్లైన్ బుక్ రీడింగ్ అప్లికేషన్స్ ప్రతిలిపి, హెల్త్ అప్లికేషన్ సంబంధించి హీల్ ఆఫ్ వై, లైఫ్ స్టైల్కి సంబంధించి పాప్ సో, నాలెడ్జ్కి సంబంధించి వోకల్, మ్యూజిక్ సంబంధించి హంగామా, సాంగ్స్ పీకే, బ్లాగింగ్, మైక్రో బ్లాగింగ్ సంబంధించి యెల్ప్, టంబ్లర్, రెడిట్, ఫ్రెండ్స్ ఫీడ్, ప్రైవేట్ బ్లాగ్స్. ఇలా టోటల్గా 89 అప్లికేషన్లని నిషేధిస్తూ భారత ప్రభుత్వం భారత ఆర్మీకి ఉత్తర్వులు అనేవి జారీ చేయడం జరిగింది. ఇందులో కూడా దాదాపుగా సామాన్య పౌరులు వాడేటువంటి అప్లికేషన్లు కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు బ్యాన్ చేసినటువంటి 59 అప్లికేషన్లు కాదు, మిగతావి కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుని సామాన్య పౌరులు కూడా వాడాలి అన్నటువంటి సూచన భద్రతా సలహాదారుల దగ్గర నుంచి కూడా వస్తోంది.